వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకున్న మత్స్యకారులు. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇక వివరాల్లోకి వెళ్తే, పాత సాంప్రదాయాలు మస్కబారుతున్న ఈ ఆధునిక యుగంలో చిన్నారులు తెచ్చిన సంస్కృతి జోరు కోటబొమ్మాలి మండలం కొత్తపల్లిలో అలరించింది. కొత్తపల్లి జెడ్పీ హైస్కూల్ పిల్లల దసరా పండుగను పురస్కరించుకొని వేషధాన్లలో వీధుల గుండా తిరుగుతూ పాత దసరా పాటలకు కొత్త ఊపు తెచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, మన గాంధీ తాత మాయమైపోయాడు, సారాలు తాగొద్దు, కైనీళ్లు వద్దు అంటూ పాటలతో చైతన్యం పంచగా డ్రగ్స్ వద్దురా మామ పాట మాత్రం ప్రస్తుత సమాజానికి గట్టి చెక్కు పెట్టింది. గ్రామస్తులు చిన్నారులను దేవతా మూర్తుల్లా భావించి దీవెనలతో పాటు కానుకలు అందజేశారు. ఈ కానుకలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేస్తామని విద్యార్థిని నాయకులు సుగుణ జ్ఞానేశ్వర్ తెలిపారు. మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, డ్రగ్స్ వద్దురా మామ డ్రగ్స్ వద్దురా, మత్తు వదలరా మామ మత్తు వదలరా, సారాయి గంజాయి తాగవద్దురా, పగకు నల్ల మందుకు దూరం ఉంచరా, కొకైను హెరాయిను వాడబోకురా, మెటాకథమైను అసలు ముట్టుకోకురా, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, ఆకలన్న మాటలే ఆగిరవునురా, ఊపిరి తిత్తిలు రెండు పూడిదవునురా, గుండె జబ్బులతో గుండె ఆగిపోతిరా, పక్షవాతముతో తనువు పతనమవుతిరా, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, భయము భ్రమలు నీకు ఎక్కువవునురా, నాడీ వ్యవస్థ మొత్తం నాశనమవును, కిడ్నీలు కళ్ళు చెవులు కొట్టేస్తాయి, వామా చేరి కడకు కాటికెళ్తావు, అందుకే మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, నేరాలు ఘోరాలు పెరిగిపోతాయి, హత్యలు దోపిడీలు హద్దు మీరుతాయి, అరాచకం పెరిగి తుని అంతమౌనురా, తీవ్రవాదమే పెరిగి నాశనమౌను, మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా, వ్యసనాలకు నష్టరకం చేయబోకురా, సరదాకని అలవాటు చేసుకోకురా, ఆటలతో పాటలతో కాలం గడుపు, యోగా ధ్యానం చేసి కుశలం గుండు,
మంచి మనిషిగా నీవు నిలిచి ఉండరా మత్తు వదలరా డ్రగ్స్ వద్దురా ఒకవేళ ఎక్కడైనా డ్రగ్స్ ఎప్పుడు జరిగితే ఈగిల్ బృందాలకు ఫోన్ చేయడానికి 1970కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో సద్దుల బతుకమ్మ ఆడిన మహిళలు. కనీసం బతుకమ్మ నాడు కూడా కరెంటు సరఫరా చేయడం చేత కాదా అంటూ ఆగ్రహం. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలో మహిళలు బతుకమ్మ ఆడుతుండగా 10 సార్లు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. దీంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో బతుకమ్మ ఆడిన మహిళలు. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు. బతుకమ్మ పండుగ దగ్గర కూడా కరెంటు తీసేది కాంగ్రెస్. రేవంత్ అన్న ఇట్లున్నది పాలన. ఇది పరకాల పట్టణం, హన్మకొండ జిల్లా. పాకిస్తాన్పై భారత్ క్రికెటర్ తిలక్ వర్మ అద్భుత ఆట ప్రదర్శనతో కప్పును గెలుచుకుని భారతదేశం కీర్తి చాటారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జయశక్తి మజ్దూర్ సభ అధ్యక్షుడు సురేందర్ కాంట్రాక్టు కార్మికుల మధ్యన కేక్ కట్ చేసి తిలక్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ తిలక్ వర్మ BHL టౌన్షిప్లో నివాసం ఉండి టౌన్షిప్ పాఠశాలలో చదువుకొని ఇక్కడ నుంచి మొదలైన క్రికెటర్ ఆట నేడు దేశ జట్టులో కీలకంగా మారడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో తిలక్ వర్మ అత్యద్భుత ఆట ప్రదర్శనతో విజయం సాధించడం ఎంత గర్వకారణంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు. అట్లాగే మా తరపున మా యొక్క BHLలో చదువుకొని, మా BHLలో ఉండి BHL అంబేద్కర్ మైదానంలో చదివి ఆడుకొని ఇంత ఒట్టి అన్నట్టుగా ఈరోజు భారతదేశం తరఫున తిలక్ వర్మ ఒక మంచిగా నిలిచి ఈరోజు భారతదేశానికి కీర్తి ప్రపంచడు. అతనికి మరిన్ని విజయాలు సాధించాలని మేము అందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరూరు తొక్కిసలాట బాధితుల పరామర్శకు కేంద్ర మంత్రులు. తమిళనాడులోని కరూరులో ఈ నెల 27న జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇవాళ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ కరూరుకు వెళ్లారు. ఆయా కుటుంబాలతో మాట్లాడుతూ తొక్కిసలాట జరిగిన తీరును తెలుసుకుంటున్నారు. అటు టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటి వరకు పరామర్శకు వెళ్లకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా అది ఖచ్చితంగా పరిష్కరిస్తానని తెలుసుకొని నా సమస్యను విన్నవించుకుంటున్నా. నేను నా భర్త కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో నా ఆస్తులను అనుభవిస్తున్నా ఉన్న మా మరిది పిల్లల నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షించండి మహాప్రభువు. నేను ద్వారపుడిలో నివసిస్తూనే ఉండే దానిని అని పతంగి సత్యనారాయణ భర్త చనిపోయిన నన్ను నా ఇంటి నుండి నా భర్త తమ్ముళ్ళు బయటికి గంటేసి చంపేస్తానని బెదిరిస్తున్నారు. తన ఆస్తులని తన ప్రమేయం లేకుండా అనుభవిస్తున్నారని, నాకు కనీసం ఆరోగ్య పరిస్థితుల్లో మందులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదని బాధని వ్యక్తపరిచారు.
నేను ఇదివరకే విజయవాడ నందుగల టీడీపీ కార్యాలయం నందు మరియు జనసేన కార్యాలయం నందు తన వినతి పత్రం అందించడం జరిగిందని, కానీ తన సమస్య ఎవరు కనీసం ఏంటి అని కూడా అడగలేదని, ఇంకా నాకు ఆఫీస్ కంటే తిరిగే ఓపిక లేదని, కనీసం ఒక వైద్యానికైనా కావాల్సిన మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారని అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్, నాలాంటి వృద్ధురాలు సమస్య మరీ ఎవరికి రాకూడదని, తన సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అన్నారు. మా అధికారులు బెదిరింతేనండి భర్త చచ్చిపోయాక మా అధికారులు చంపేస్తానని బెదిరించి గోండాలను అప్పచెప్తే ఇక్కడికి మా అమ్మగారు ఊరు వచ్చేసానండి నరసింహపురం. పంతంగి బోసు అలియాస్ పుల్లయ్యండి, పంతంగి ఉమామహేశ్వరరావు అండి, ఓ మధ్యగారి కొడుకు కార్తీక్, నా లలితా సుందరండి. నా భర్త చచ్చిపోయాకండి ఉన్ననాలే బెదిరించలేదు. ఆస్తిపాస్తుల కోసమండి తింటాకి నన్ను వెళ్ళిపోమన్నారండి. చంపించేస్తాను నీ కొడుకుని నిన్ను అంటే వచ్చేసానండి. వచ్చేసాక వాళ్ళు అమ్మేసుకుంటాక రెడీ అవుతున్నారండి కోర్టులో వేసుకుని. నేను బతకడానికి ఆస్కారం లేదండి బాబు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి బాబు. నాకు బతకడానికి ఆస్కారం లేదండి. నా కొడుకు కూడా చూస్తా మానేసాడండి నన్ను. నేను మందులు పాలైపోయానండి. మందులు లేకుండా బతకలేకపోతున్నానండి. నాకు న్యాయం చెయ్యండి బాబు. నా ఆస్తిపాతులన్నీ నాకు ఇప్పిస్తారని, నాకు న్యాయం చేస్తారని నేను మీకు మొరపెట్టుకుంటున్నానండి బాబు. ఎకరం 2 సెంట్లు భూమి అండి, పొలం అండి. మహాత్మా గాంధీ మార్కెట్లో బట్టల షాప్ అండి. మరి రాజమండ్రిలోని డూప్లెక్స్ మేడలో ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉన్న 4వ వంతు తోట అండి. ఇంకా స్థిరాస్తులు ఉన్నాయండి, అత్తగారికి మాంగారికి ఉన్నాయి. నా ఎకరం భూమి పుట్టింటోళ్ళు ఇస్తేండి మా సినిమాది గారు కొట్లే పెట్టారండి. మా ఆయన గారు ఉండగాని ఆ మళ్ళీ సంవత్సరంలో చచ్చిపోయారండి. ఇంకా 1,70,00,000 వాటా వేసుకున్నారండి. ఇంకా ఆస్తుల మీద ముందు వేసుకుంటే అండి డబ్బులు ఎత్తున్నాం 15 రోజులు పోయే, కానీ కాగితాలు కాల్చేసండి నీకే ఆస్తుల మీద డబ్బులు రావు మేము అనలేదన్నారండి. అంతే అండి, బెంగెట్టుకుని సంవత్సరానికి చచ్చిపోయానండి. ఎన్ని దిక్కుల్ని తిప్పానండి బాబు. చంద్రబాబు నాయుడు గారు మీరు తీరుతారో, పవన్ కళ్యాణ్ గారు తీరుతారో తీర్చాలండి. నాకు ఏమీ లేకుండా రోడ్డు పాయింట్లో ఉన్నానండి నేను. 4 చుట్లు 5 చుట్లో పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తుంటే వాళ్ళు వస్తున్నారండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నయ్యకి పెళ్ళవలేదు, మా అన్నయ్యకి కొడుకు లేడు అంటున్నారండి. ఉన్నామండి. చంపించేస్తానంటే వచ్చేసానండి. నా కొడుకు చిన్నోడేనండి. ఇవాళ నా కొడుకు కూడా అడ్డతిక్కలుగా చెప్పి నన్ను చూడనిత్తలేదండి ఇవాళ. అదండి పోలీస్ స్టేషన్ చెప్పారు కదా, ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఎత్తానంటే నేను అన్నానండి. ఇప్పటికి 5 చుట్లు 6 చుట్లు సిఐ గారు ఆఫీస్కి వెళ్ళానండి. 5 చుట్లు ఏమో పోలీస్ స్టేషన్కి వచ్చారండి. వాళ్ళు 2 చుట్లు. మేమేమి తేల్చలేమమ్మా, కోర్టులో తేల్చుకోమంటున్నారండి బాబు. గోదావరికని స్థానిక దుర్గానగర్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక అతిథులుగా హాజరై కాలనీ వాసులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు. తెలంగాణ సాంప్రదాయ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ గీతాలు పాడుతూ పూల పండుగను జరుపుకుంటుండగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మా దుర్గానగర్ని ప్రతి సంవత్సరం బతుకమ్మకి దసరాకి వచ్చేసి మనందరినీ కలవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న అండ్ హ్యాపీ. మా అందరికి చాలా
కుటుంబ సభ్యులకి, అక్క చెల్లెలకు, యువ మిత్రులకు, కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలకు పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మన కాలనీ నేను ఈరోజు ఇప్పుడే ఏసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నా. ఒక అద్భుతంగా కాలనీ వాసులు అందరూ కలిసి సీసీ కెమెరాలు, ఇవాళ రోడ్లు బ్రహ్మాండంగా వేసినాం, రోడ్లు మెయింటెనెన్స్, పార్క్, అదే మాదిరిగా దీని ఏ రకంగా అయితే జియాలు చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గామాతను కోరుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు. ఆట పాటలతో నిరంతరం ఇదే మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు. కాలనీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు మరియు సద్దుల పండుగ దసరా శుభాకాంక్షలు తెలియ ఈ యొక్క చాలా ఏర్పాట్లు చేసిన మా టీము కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క మీడియా కూడా మరి ఇంత తొందరగానే కవర్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రతి బతుకమ్మ వేదికలను తెలుపుకుంటూ మీరు ఇలాంటి వేదికలను మీరు కవర్ చేసినందుకు మరి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా చాపురం గ్రామంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా గత 8 రోజులుగా శ్రీ భారతీ భక్తి స్వరాంజలి సభ్యులచే భక్తి గీతాల ఆర్కెస్ట్రా పలు చోట్ల అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రూపాంబిక, భవానీ భక్తులు, ముద్దాడ రాము, పల్లి గోవింద గురుస్వాములు కలిపి సన్మానం చేసి కొత్త వస్త్రములను బహుకరించారు. హాజరైన మిగతా సభ్యులందరికీ సాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఎంతగానో ఆనందించి అభినందించారు. చిరంజీవి, రూపాంబికను ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం ముద్దాడ రాము, గోవింద ఆధ్వర్యంలో మరియు సన్నిధానం సభ్యులందరి సహకారంతో జరిగింది. అలాగే అదే రోజు రాత్రి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. సుమారు 1500 మంది భక్తులు హాజరై ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అల్లు కేశవరావు, బగ్గు రామకృష్ణ, చిరంజీవి, రూపాంబిక, కీబోర్డ్ తారక్, డోలక్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక గుర్తింపు రూపాంబిక కలగడం ఆ చిన్నారి అదృష్టం. మరెన్నో అద్భుతమైన పాటలు పాడి వినిపించాలని చిన్నారికి పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి భారీ వరద నీరు చేరుతుంది. ఇప్పటి వరకు 6,81,383 క్యూసెక్ల నీటిని గేట్లు పూర్తిగా ఎత్తి సముద్రంలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కృష్ణా నది వరద వృద్ధి కొనసాగుతుండటంతో దిగువ ప్రాంతాలైన ప్రాతూరు, గుండిమెడ, చిరువూరు వంటి గ్రామాలతో పాటు ఎగువ కరకట్ట వెంబడి చేపల వేటతో జీవనం సాగించే కుటుంబాలను పరామర్శించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా భరోసా ఇచ్చారు. ముప్పు ప్రాంతాలలో కలెక్టర్తో పాటు తాడపల్లి ఎంఆర్ఓ సీతారామయ్య తదితర ఉన్నతాధికారులు పర్యటించారు. గంజాయి అక్రమ రవాణాపై ఎస్పీ బిందు మాధవ్ కఠిన హెచ్చరిక. రవాణాకు సహకరిస్తే కాల్చిపడేస్తామని స్పష్టంగా ప్రకటించారు. విశాఖ నుంచి రాజమండ్రి దిశగా కారులో గంజాయి తరలింపు జరుగుతున్న సమాచారం ఆధారంగా పోలీసులు కుమ్మింగ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. మొత్తం 383 కిలోల గంజాయి స్వాధీనం. మార్కెట్ విలువ సుమారు 20 లక్షలు అని వివరించారు. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదం సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు, పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.